మహర్షుల్లో కలియుగ దైవ అవతారకర్త భృగువుని గురించి ఏం చెప్తున్నారో విందాం. బ్రహ్మ హృదయం నుంచి పుట్టినవాడు భృగువు. భృగువు వంశానికి మూల పురుషుడు. ఆయన వంశీయులను భార్గవులు అంటారు. భృగు సూత్రాలు నాడీ శాస్త్రమును లోకానికి అందించాడు ఆయన. కాత్యాయనుడు ఆయనను ధర్మశాస్త్ర ప్రవక్తగా పేర్కొన్నాడు. కాత్యాయనుడు భృగు స్మృతిలో ఆకతాయులు అంటే ఇంటికి నిప్పు అంటించేవారు, విషప్రయోగం చేసేవారు, పరదార ధనాదులను దోచుకునేవాడిని ఆకతాయులు అంటారు. ఈ 4 లక్షణాలు ఉన్న మహాభారత ప్రతినాయకుడు దుర్యోధనుడు. ఇందులో ఒకటి కాదు, 4 లక్షణాలు ఉన్నాయి దుర్యోధనుడికి. అందుకనే సవంశంగా నిర్మూలనమయ్యాడు. ఆకతాయిలు అంటారనమాట. ఇల్లు తగలబెట్టేవాడిని, అలాగే విషప్రయోగం చేసేవాడిని, అలాగే పరదార ధనాదులను పరదారని దోచుకోవడానికి ప్రయత్నించాడు దుర్యోధనుడు. పరధనాన్ని దోచుకోవడానికి మాయాయుద్ధంలో ప్రయత్నించాడు కదా. కాబట్టి వీళ్ళని గురించి అందులో గురు స్మృతిలో ప్రస్తావించాడు అనమాట. ఎలాంటి దయా దక్షిణాలు వాళ్ళ పట్ల ఉండకూడదని చెప్పాడు ఆయన. విద్యావంతుడైనా సరే అతని చేష్టలు సమర్థనయ్యం కావు. ఆకతాయుడైతే సంహరించ తగినవాడు అని భృగు నిర్ధారించాడు. కర్దమ ప్రజాపతి కుమార్తె ఖ్యాతిని వివాహం చేసుకున్నాడు. ధాత విధాత అనే కుమారులను కన్నాడు. శ్రీ అనే కుమార్తె కలిగింది ఆయనకు, భృగుకు ఖ్యాతికి 3 సంతానం అన్నమాట. ధాత విధాత కుమారులు, శ్రీ అనే స్త్రీ. ఆయన తపస్సు చేసిన ప్రదేశం భృగు తీర్థంగా ప్రసిద్ధి పొందింది. భృగువు త్రికాల వీధి. కామధేనువు తరలించేందుకు ప్రయత్నించే కార్తవీర్యార్జునుడు అందుకు అడ్డు వచ్చిన జమదగ్నిని సంహరించగా భృగువు ఆయనను పునర్జీవితుడిని చేశాడు. అంటే జమదగ్నికి తిరిగి జీవితాన్ని ప్రసాదించాడు, పునర్జీవితుడిని చేశాడు అన్నమాట భృగు మహర్షి. క్షత్రియ సంహారం తర్వాత తనను కలిసి ఆశీర్వాదం పొందిన మునిమానవుడు పరశురామునితో తపోబలం పెంచుకోవడానికి కాకుండా, తపస్సు బలం పెంచుకోవటానికి కాకుండా లోక కళ్యాణం కోసం తపస్సు చేయాలని సూచించాడు పరశురాముడికి భృగు మహర్షి. దానిని పాటించిన పరశురాముడికి పరమేశ్వరుడు భార్గవ అస్త్రాన్ని ప్రసాదించాడు. అందుకని భార్గవరాముడు అని పేరుంది పరశురాముడికి. ఋషులు అంటే భృగు మహర్షి వంశస్థుడు కదా, భృగు మునిమానుముడు కదా. ఆ రకంగా ఋషుల అనుగ్రహాలు లోక కళ్యాణ కారకాలని ఈ మహర్షి వల్ల మరోసారి రుజువైంది. ఈయన చూపించిన ఆగ్రహమే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుని అవతారానికి కారణమైంది కదా. అందుకని వాళ్ళ ఆగ్రహము అనుగ్రహం 2 కూడా లోక కళ్యాణ కారకాలే. ఎవరివి? మహర్షుల ఆగ్రహాలు అనుగ్రహాలు 2 కూడా లోక కళ్యాణం కోసమే. భృగువు ఈ వెంకటేశ్వర స్వామి ఆవిర్భావానికి ఈయన కోపమే కారణమైంది. ఒకసారి సరస్వతి నదీ తీరంలో మహాక్రతువు నిర్వహిస్తున్నారు. ఋషులకు త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సందేహం వచ్చింది. ముక్తి ప్రదాతలు ఎవరు అనే అంశంపై వీళ్ళకి సందేహం కలిగితే దాన్ని తీర్చడంలో ఈ భృగు మహర్షి కీలక పాత్ర వహించాడన్నమాట. ఆయన త్రిమూర్తుల్ని మరి ఎవరు గొప్పవాడో తేల్చడం కానీ వాళ్ళని పరీక్ష పెట్టాలనుకున్నాడు. పరీక్షించాడు వాళ్ళ 3 మొదట సత్యలోకానికి వెళ్ళాడు. తన పట్ల బ్రహ్మ అవమానకరంగా ప్రవర్తించాడని ఆగ్రహించాడు. రజోగుణ ప్రధానుడు ఆయనకి పూజాధికారులు ఉండవు అని శపించాడు. ఆ తర్వాత కైలాసానికి వెళ్ళాడు. పార్వతీదేవితో కీడిస్తున్నటువంటి శంకరుడి కోపం వచ్చింది ఆకస్మిక రాకకి. అందుకని ఆయన కోపాన్ని చూసి భృగు మహర్షి వెంటనే ఆయన శపించాడు. తమోగుణ ప్రధానుడు అయిన నీకు నిజ రూపంలో అర్చనలు ఉండవని శివుణ్ణి శపించాడు. తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. ఆయన రాకను గమనించిన విష్ణువు తటాలను లేచాడు. ఆ మహర్షికి నమస్కరించాడు. అయినా విష్ణువుని వక్షస్థలంపై తన్నాడు భృగు మహర్షి. మరి పరీక్షించాలి కదా ఆయన సహనం ఎలాంటిదో, అందుకని తన్నాడు. శ్రీహరి ఏమాత్రం కోపగించుకోలేదు. పాదసేవ చేస్తూ అరికాలిలోని కన్నును చిదిమి వేయించాడు. మహర్షి అహం నశించింది, ఆత్మజ్ఞానం అయింది. అయితే తను నివాసమైన వక్షస్థలంపై ఆ ఋషి పాదతాడనం చేయడాన్ని
సహించలేకపోయింది లక్ష్మీదేవి. వైకుంఠం నుంచి విడిచి వెళ్ళింది. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన శ్రీపతి శ్రీనివాసుడిగా అవతరించి పూజలు అందుకుంటున్నట్లు మనకి ఇతిహాసాలు చెప్తున్నాయి. తపశ్శక్తితో బ్రహ్మత్వం పొందిన మహనీయుడు మహర్షీణాం భృగురహం అని భగవద్గీతలో 10వ అధ్యాయంలో విభూతి యోగంలో మనం తెలుసుకుంటాం కదా. శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు, మహర్షుల్లో భృగు మహర్షి నేనేనని అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడాన్ని బట్టి ఆయన ఉన్నతి విదితమవుతుంది. సాధారణంగా ఈ కథ మనకు వింటే మనకేమొస్తుంది, ఇంత గొప్పవాడు కూడా ముగ్గురు పట్ల ఇంత కోపాన్ని ఎందుకు వహించాడు, ముందు పరీక్ష చేశాడు, ఇవన్నీ తెలియలేదనుకోండి, పరీక్ష కోసం వెళ్ళాడని. అప్పుడు భృగు మహర్షి మహాకోపిష్టి అని అదొక్కటే మనకి ముద్ర పడుతుంది. అలా కాకుండా భృగు మహర్షి మహామహుడు. అందుకనే ఆ భృగు మహర్షి రూపంలో నేనే ఉన్నాను అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెప్పి భృగు మహర్షి యొక్క గొప్పతనాన్ని మనందరికీ తెలియజేశాడన్నమాట. స్వస్తి.